Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with stages in a civil case. First stage is plaint. Plaint is the first and foremost stage in a civil case. Plaint shall be set out. Civil action in writing. It is nothing but translating the emotional human grievances into legally resolvable civil action in a written form so as to seek recognized remedy. Okay. Section 26 CPC says that every suit shall be instituted by presentation of a plaint. And also, Order 7, Rule 11 CPC says that if plaint does not meet the conditions laid down under Rule 11, such plaint shall be rejected. Okay, what is Order 7, Rule 11? Order 7, Rule 11 says rejection of plaint. First one is when suit is rejected is when suit does not disclose cause of action. Cause of action ante enti? Bundle of essential facts. We have to write in a plaint. మనకి ఏంటి ప్రాబ్లం ఉన్నది అనేది ప్లెయింట్ లో రాయాలి. అదేంటి రాయకపోతే అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అసలు మనం కోర్టుకి రావడానికి కారణం కాజ్ ఆఫ్ యాక్షన్ అనమాట. అదే మనం రాయకపోతే ఎందుకు వచ్చారు రెమెడీ అనేది మన ప్రాబ్లం ఏంటో చెప్తే కదా కోర్టు అనేది రెమెడీ ఇస్తుంది. మన ప్రాబ్లమే రాయకపోతే కాజ్ ఆఫ్ యాక్షన్ రాయకపోతే ఇంకా సూటే లేనట్టు లెక్క అనమాట. అప్పుడు రిజెక్ట్ చేస్తుంది. వేర్ రిలీఫ్ క్లైమ్డ్ ఇన్ ఏ సూట్ ఈస్ అండర్ వాల్యూ. సూట్ ని వాల్యూ కంటే అండర్ వాల్యూ చేసినా కూడా సూట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. వెన్ సఫిషియంట్ కోర్ట్ ఫీ ఈజ్ నాట్ పేడ్, అంటే సూట్ అనేది కరెక్ట్ గా వాల్యూ చేశాడు కానీ సఫిషియంట్ కోర్ట్ ఫీ పే చేయలేము. అలాంటి సిచ్యువేషన్ లో కూడా సూట్ అనేది రిజెక్ట్ చేస్తారు. వేర్ సూట్ అపియర్స్ టు బి బార్డ్ బై లా, అంటే లిమిటేషన్ పీరియడ్ దాటిపోయింది అనమాట. అలాంటి టైంలో కూడా సూట్ రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేసు ప్రామిసరీ నోట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 3 years లోపే ఫైల్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేసిన నుండి 3 years లోపు. 3 years దాటిన తర్వాత అయితే సూట్ రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్, ప్లెయింట్ ఈస్ నాట్ ఫైల్డ్ ఇన్ డూప్లికేట్. అంటే ఏంటి ఇన్ డూప్లికేట్ అంటే ఒరిజినల్ ప్లెయింట్ తో పాటు అంటే జెరాక్స్ కాపీస్ అనమాట. ఒరిజినల్ కాపీ అనేది కోర్టులో ఉంటుంది. అడిషనల్ గా ఇంకొక డూప్లికేట్ కాపీ 2 copies అనమాట. 1 ఒరిజినల్ కాపీ 1 డూప్లికేట్ కాపీ కోర్టుకి ఇవ్వాలి. ఇంకా ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటారో వాళ్ళకి అన్ని కాపీస్ పెట్టాలి అనమాట. ఒకవేళ ఒక డిఫెండెంటే ఉంటే 1 ఒరిజినల్ ప్లెయింట్ పెడతాం, ఒకటి ఇంకా అడిషనల్ గా ఒకటి కోర్టుకి, ఇంకొకటి డిఫెండెంట్. ఒకవేళ 5 డిఫెండెంట్స్ ఉన్నారనుకోండి, డూప్లికేట్ కాపీస్ అనేవి 5 ప్లస్ కోర్టుకి 1 కాబట్టి 6 డూప్లికేట్ కాపీస్ ఉండాలి. అలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టకపోయినా సరే సూట్ రిజెక్ట్ అయిపోతుంది. Plaintiff fails to comply with the provisions of Order 7, Rule 9. Rule 9 ఏం చెప్తుంది? పేమెంట్ ఆఫ్ process fee, supply of plain copies or furnishing address for defendants within 7 days from the date of admission of a plaint. ఇలాగ ప్లెయింట్ వేసిన నుండి ప్లెయింట్ అడ్మిట్ అయింది అనుకోండి, అప్పుడు సూట్ నెంబర్ వస్తుంది కదా. సూట్ నెంబర్ వచ్చిన నుండి 1 week లోపు అంటే 7 days లోపు ఈ ప్రాసెస్ ఫీ అవన్నీ పే చేయాలి. సమన్స్ కి పంపించడానికి వాళ్ళ అడ్రసెస్ అవన్నీ కూడాను, దాని మీద బేటా అవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ప్లెయింట్ కాపీస్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయనప్పుడు కూడాను ప్లెయింట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్లెయింట్ ఏంటంటే ఇంకా కంప్లై అవ్వాలి అంటే Order 6 ఫాలో అవ్వాలి, Order 7 ఫాలో అవ్వాలి. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ప్రెజెంటేషన్ ఆఫ్ ప్లెయింట్ రిలవెంట్ గా ఉన్న రూల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కంప్లై అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టేజ్ మనం సూట్ అనేది ఇవన్నీ
ఫుల్ఫిల్ గా ఫాలో అయ్యాము, అన్ని కూడా కంప్లై చేస్తాం. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ఇఫ్ ద ప్లెయింట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్డర్ 6, ఆర్డర్ 7 అండ్ కంప్లై విత్ ద రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కూడా ఫాలో అయినట్లయితే ఇట్ షల్ బి రిజిస్టర్డ్ బై ద కోర్ట్ బై గివింగ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ కాల్ ఒరిజినల్ సూట్. అన్ని కంప్లై అయినట్లయితే అప్పుడు కోర్టు సూట్ ప్లెయింట్ ని రిజిస్టర్ చేసి ఒరిజినల్ సూట్ నెంబర్ అనేది ఇస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఒరిజినల్ సూట్ నెంబర్ ఇచ్చిందో, రిజిస్టర్ అయిందో, దట్ ఈస్ కాల్ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ప్లెయింట్ అంటారనమాట. సూట్ నెంబర్ వస్తే మనం సక్సెస్ఫుల్ గానే సూట్ ని ప్రెజెంట్ చేసినట్టే ప్రెజ్యూమ్ చేయాలి. ఓకే, మనకి సూట్ నెంబర్ వచ్చిన తర్వాత ఏంటి నెక్స్ట్, కోర్టు సమన్స్ పంపించాలన్నమాట. థర్డ్ స్టేజ్ డిఫెండెంట్ కి సమన్స్ అనేవి పంపించాలి. ఎలా పంపిస్తుందంటే ఆర్డర్ 5 ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది. ఆర్డర్ 5 లో రూల్స్ మెన్షన్ చేస్తారు కదా, ఆ రూల్స్ అనేవి కంప్లై అవ్వాలన్నమాట. కోర్టు సమన్స్ పంపించేటప్పుడే డిఫెండెంట్ కి ప్లెయింట్ కాపీస్, ప్లెయింట్ తో పాటు ఉండే రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడాను పంపించడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తుందంటే మీరైనా రావాలి, ఐదర్ డిఫెండెంట్ హ్యాస్ టు కమ్ అండ్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఆర్ బై ఎనీ లీగల్ రిప్రజెంటేటివ్ ఆర్ ఆథరైజ్ ప్లీడర్ అయినా ఎవరైనా అపియర్ అవ్వచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఫెండెంట్ అని చెప్తారు అనమాట. ఇంకా సమన్స్ లో పర్టికులర్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ పర్టికులర్ డేట్ లో కోర్టు ముందు అపియర్ అవ్వాలి, లేకపోతే మీ తరపున ఎవరైనా అడ్వకేట్ అయినా అపియర్ అవ్వచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సమన్స్ వెళ్ళిపోయి కదా, అప్పుడు ఏంటి, అందులో డేట్ మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఆ డేట్ కి డిఫెండెంట్ అపియర్ అవ్వాలి, ప్లెయింటిఫ్ కూడా మ్యాండేటరీ అపియర్ అవ్వాలన్నమాట. ప్లెయింటిఫ్ ఒకవేళ అపియర్ అవ్వలేదు అనుకోండి, సూట్ అనేది డిస్మిస్ చేస్తుంది. బోత్ పార్టీస్ ఇప్పుడు అపియర్ అయ్యారు అనుకోండి. ఆన్ ద డే ఫిక్స్డ్ ఇన్ సమన్స్ the defendant is required to appear and answer before the court in person or his representative pleader. ఓకే, అపియర్ అయ్యేటప్పుడు వచ్చి ఏం చేస్తారు, కోర్టుకి రిప్రజెంట్ చేస్తారనమాట. ఆన్సర్ చెప్పాలి కదా, వాళ్ళకి ప్లెయిన్ కాపీస్ వెళ్ళాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఏవనేవి చెప్పాల్సి ఉంటుంది. అపియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది రిటర్న్ స్టేట్మెంట్. అపాన్ అపియరెన్స్ డిఫెండెంట్ కి ఏంటి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఐదర్ అడ్మిట్ ద ప్లెయింట్ ఆర్ రిజెక్ట్ ద ప్లెయింట్ ఆర్ క్లెయిమ్ ఫర్ డిస్ప్యూట్ అన్నమాట. అడ్మిట్ చేశారు అనుకోండి, డిఫెండెంట్ అడ్మిట్ చేసినట్లయితే ఆర్డర్ 12 ఆ సిటిసి ప్రకారం జడ్జ్మెంట్ అనేది కోర్ట్ పాస్ చేస్తుంది. ఒకవేళ నేను డిస్ప్యూట్ రైట్ చేస్తాను అని అన్నట్లయితే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ స్టేట్మెంట్ లో ఎలా ఫైల్ చేయాలంటే ఆర్డర్ 8 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అందులో ఉన్న రూల్స్ ని ఫాలో అవుతూ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా రిటర్న్ స్టేట్మెంట్ ని ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ సమన్స్ నుండి 30 days లోపు ఫైల్ చేయాలి. వీళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు కూడా జస్ట్ వీళ్ళ స్టోరీని రాయడాన్ని కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ కాదనమాట. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు ప్లెయింటిఫ్ ఏ పాయింట్స్ రైట్ చేశారో ప్రతి పేరాకి కూడాను వాళ్ళు స్పెసిఫిక్ గా రాయాలి అన్నమాట. అలా రాయకుండా స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ పేరా దాన్ని నేను డినై చేస్తున్నాను అని స్పెసిఫిక్ గా ఉండాలి, పేరా టు పేరా. అలా కాకుండా ఎవేసివ్ ఆర్ జనరల్ లీనియల్ ఇచ్చారనుకోండి, కోర్టు దాన్ని కన్సిడర్ చేయదు. అంటే మనకి 2024లోనే 1 week బిఫోర్ ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. వాళ్ళు అలా డిఫెండెంట్ ఏం చేశాడంటే ఎవేసివ్ లీనియల్ ఇచ్చాడు, జనరల్ లీనియల్. అంటే రిటర్న్ స్టేట్మెంట్ లో ఏం చేస్తారంటే వాడి స్టోరీ వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్లెయింటిఫ్ లో ఉన్న పాయింట్స్ ని వాళ్ళు స్పెసిఫిక్ గాను డినై చేయలేదన్నమాట. డినై చేయకుండా వాడి స్టోరీ వాడి రిటర్న్ స్టేట్మెంట్ లో వేస్తారు. అలా వేస్తే ఏంటి,
మనం అక్కడ ఎవరైనా మనకి ఏదైనా అన్నారు అంటే మనం ఖండించాలి. ఖండించడాన్నే మనం రిటర్న్‌లో రాస్తే దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాం అన్నమాట. అలా ఖండించలేదు అనంటే మనం అడ్మిట్ చేసినట్టే. అందుకని ఆ కేసులో ఏం చేశారంటే ప్లెయింటిఫ్‌కి ఫేవరబుల్‌గా జడ్జిమెంట్ ఇచ్చేసారు. కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ రాసేటప్పుడు స్పెసిఫిక్ డీనియల్ అనేది ఉండాలి. ఎవెసివ్ డీనియల్ పనికిరాదు. ఓకే. ఆర్డర్ 8 రూల్స్ అన్ని కూడా సక్రమంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశారు. నెక్స్ట్ ఏంటవుతుందంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు ప్లెయింట్ ఉంది, రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరును కోర్టు ముందు అపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. మీరు ఏమైనా చెప్తారా అని. వాళ్ళు చెప్పే అడ్మిషన్స్ అయినా డీనియల్స్ అయినా వాటిల్ని కోర్టు రికార్డ్ చేసుకోవాలి. ఎలా అంటే వాళ్ళు చెప్పేది వెర్బేటం గా చేయాల్సిన నెసెసిటీ లేదు. సబ్స్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ షల్ బి రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్ బై ద కోర్ట్. వాళ్ళు చెప్పే సబ్స్టెన్స్ ఒకటి రాసుకుంటే చాలు. వెర్బేటం యాజ్ గా మొత్తం రాయాల్సిన నెసెసిటీ లేదనమాట ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్ టైంలో. ఓకే, దాన్ని కోర్టు వాళ్ళిద్దరు చెప్పేది అడ్మిషన్స్ డీనియల్స్ ని సబ్స్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ నోట్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేసుకున్న తర్వాత కోర్టు కనిపిస్తాయి. ఒకవేళ వీళ్ళు కాంప్రమైజ్ కి వెళ్తారా అని కోర్టు అడుగుతారు అనమాట. ఒకవేళ వాళ్ళు వెళ్తారు అంటే అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ సెక్షన్ 89 సిపిసి వెళ్తారు అంటే వాళ్ళని ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్, లోక్ అదాలత్ వీటికి దేనికైనా రిఫర్ చేస్తారనమాట. అక్కడ కేసు ఒకవేళ సెటిల్ అయితే అక్కడతో సెటిల్ అయిపోతుంది. లోక్ అదాలత్ లో సెటిల్ అయితే అవార్డు వస్తుంది. దట్ ఈస్ ఫైనాలిటీ ఆఫ్ ద అవార్డ్. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ ఫైనాలిటీకి రాలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు సేమ్ అలాగే ఉంది, వాళ్ళు డిస్ప్యూట్ ఫైనలైజ్ అవ్వనట్లయితే ఈ లోక్ అదాలత్ ఆర్ ఎనీ అదర్ మీడియేషన్, కన్సిలియేషన్ మళ్ళీ కేసుని రెగ్యులర్ కోర్టుకే రిఫర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ రెగ్యులర్ కోర్టుకి వచ్చేటప్పుడు కోర్టు ఇష్యూస్ అనేది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఇష్యూస్ ఆర్డర్ 14 సిపిసి చెప్తుంది. ఇష్యూస్ ఏంటంటే టు నేరో డౌన్ ద కాంట్రవర్సీ బిట్వీన్ ద పార్టీస్, ద కోర్ట్ సెటిల్ ద ఇష్యూస్ బేస్డ్ ఆన్ ప్లీడింగ్ అండ్ డాక్యుమెంట్స్. బోత్ పార్టీస్ పెట్టుకున్నారు కదా, ప్లెయింట్ వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు. డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని కోర్టు ఇష్యూస్ అనేది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే బ్రీఫ్ గాను అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి ఇష్యూస్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. ఇష్యూస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద సూట్. ఇష్యూస్ అనేది బ్యాక్ బోన్ అనమాట సూట్ కి. కోర్ట్ గివ్స్ ఇట్స్ ఫైండింగ్స్ ఓవర్ ఇష్యూస్. కోర్ట్ ఏదైనా ఫైండింగ్ అంటే ఏంటి, జడ్జిమెంట్ ఏదైనా ఇచ్చిందంటే దేని మీద బేస్ చేసుకొని ఇస్తుంది, ఇష్యూస్ మీద బేస్ చేసుకొని ఇస్తుంది. దే ఆర్ గైడ్ టు కండక్ట్ ట్రయల్. ఇష్యూస్ బేస్ చేసుకొని ట్రయల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇష్యూస్ బేస్ చేసుకొని వాళ్ళకి రెలవెంట్ గాను ఏది వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటుందో ఆ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఇష్యూస్ బేస్ చేసుకొని వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా తర్వాత స్టేజెస్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫర్దర్ ద ఫైండింగ్ గివెన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇష్యూ ఈజ్ యూజ్లెస్. ఇష్యూస్ లేకుండా ఏమైనా కోర్ట్ ఫైండింగ్ ఇస్తే అది యూజ్లెస్ అన్నమాట, యాక్సెప్ట్ చేయదు, దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఇస్ మార్కింగ్. మార్కింగ్ రిఫర్స్ టు మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్ ఎవిడెన్స్. మార్కింగ్ అంటే ఏంటి, మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ మార్కింగ్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. మళ్ళీ ఇంకా మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది అవ్వాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. వన్ ఇస్ రెలవెన్సీ ఉండాలి, అడ్మిసిబిలిటీ ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ కి రెలవెన్సీ అండ్ అడ్మిసిబిలిటీ. మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఆర్డర్ 13 సిపిసి డీల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎవిడెన్స్.
The term evidence refers to oral or documentary statements permitted to be made before court under oath. ఎప్పుడు ఎవిడెన్స్ అవుతుంది అంటే కోర్టు ముందు ఓత్ ఇచ్చిన తర్వాత ఓరల్ గా చెప్పినవేనా లేకపోతే రిటర్న్ గా సబ్మిట్ చేసేవేనా ఓరల్ ఆర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కోర్టు ముందు ఓత్ ఇచ్చిన తర్వాత చేసేవే ఎవిడెన్స్ గాను కన్సిడర్ చేస్తారనమాట. ఎవిడెన్స్ అనేది ఆర్డర్ 18 సిపిసి డీల్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ సూట్ లో ఏంటి ప్లెయింటిఫ్ ఉంటారు, డిఫెండెంట్ ఉంటారు. ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ జనరల్లీ ప్లెయింటిఫ్ ఈజ్ డైరెక్టెడ్ టు అడ్యూస్ ఎవిడెన్స్ అంటే ఏంటి, he shall himself explain as a witness. అంటే సివిల్ సూట్ కదా, సివిల్ సూట్ లో ఏంటంటే ఆ పార్టీయే ఫస్ట్ విట్నెస్ అవుతారనమాట. ప్లెయింటిఫ్ ఫస్ట్ విట్నెస్ గాను ఎగ్జామిన్ అవుతాడు. ఆ ప్లెయింటిఫ్ తర్వాత తనకి ఉండే విట్నెసెస్ ఎవరున్నారో వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. విట్నెసెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ కాల్డ్ ప్లెయింటిఫ్ విట్నెసెస్. మనం ఎలా మార్కింగ్ చేస్తామంటే వాళ్ళని PW1, PW2, PW3 అలా ఉంటారు అనమాట. డాక్యుమెంట్స్ మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ ఏ సిరీస్, ఎగ్జిబిట్ A1, ఎగ్జిబిట్ A2, ఎగ్జిబిట్ A3 అలా అనమాట. డిఫెండెంట్ ఎవిడెన్స్ అంటే ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టు అడుగుతుంది అనమాట డిఫెండెంట్ కి, మీకు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని. ఒకవేళ ఉన్నాయంటే ఫస్ట్ విట్నెస్ ఎవరు అవ్వాలి అంటే డిఫెండెంటే అవుతాడు అనమాట. సివిల్ సూట్ లో పార్టీస్ ఫస్ట్ విట్నెసెస్ అవుతాయి. తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండే విట్నెసెస్ అందరూ కూడా ఎగ్జామిన్ అవుతారు. ద విట్నెసెస్ ఎక్స్మైండ్ ఆర్ కాల్. ఇప్పుడు ఫస్ట్ DW1 ఎవరు అవుతారంటే డిఫెండెంట్ అవుతారు. DW2 అతనికి సపోర్టింగ్ గా వచ్చే నెక్స్ట్ 2, 3, 4 DW2, DW3, DW4 అలా అవుతుంది. ఓకే, డాక్యుమెంట్ మార్క్స్ ఆర్ కాల్డ్ ఎగ్జిబిట్ బి సిరీస్. డిఫెండెంట్ సైడ్ ఏమైనా మా డాక్యుమెంట్స్ మార్క్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఎగ్జిబిట్ బి సిరీస్ అంటారు అనమాట. ఎగ్జిబిట్ B1, ఎగ్జిబిట్ B2, ఎగ్జిబిట్ B3 అలా వస్తుంది అనమాట. ఓకే, ఎవిడెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. Court upon completion of evidence of both sides give an opportunity to both sides to justify their respective versions based on pleadings, evidence and existing law. ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కేసుకి సపోర్టింగ్ గా దేన్ని బేస్ చేసుకొని, ప్లీడింగ్స్ బేస్ చేసుకొని, తర్వాత ఎవిడెన్స్ ఇచ్చారు కదా, ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇంకా ఎగ్జిస్టింగ్ లా ఏ లా అవుతుందో ఆ లాని బేస్ చేసుకొని ఈ 3 points ని కన్సిడర్ చేస్తూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ప్లెయింటిఫ్, అతను కేసు ఫైల్ చేశారు కాబట్టి ప్లెయింటిఫ్ ఉంటుంది. ప్లెయింటిఫ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత దానికి రిప్లై అనేది మళ్ళీ ప్లెయింటిఫ్ అనేది ఇస్తారు. ఇలా ఆర్గ్యుమెంట్స్ అవి ఎందుకు ఇస్తారంటే ప్లెయింటిఫ్ అనే అతను తను ప్రూవ్ చేసుకోవడానికి, ప్రూవ్డ్, నాట్ ప్రూవ్, డిస్ప్రూవ్డ్ అనే ఉంటది కదా మనకు. అలాగా మనం ఒకవేళ కేసుని ప్లెయింటిఫ్ అనేది కేసుని ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, తను విన్ అవుతాడు. డిఫెండెంట్ ఒకవేళ డిస్ప్రూవ్ చేశాడు అనుకోండి, కేసు ప్లెయింటిఫ్ పోతాడు, డిఫెండెంట్ విన్ అవుతాడు. నాట్ ప్రూవ్డ్ అయితే నైదర్ ప్రూవ్డ్ నాట్ డిస్ప్రూవ్డ్, కేసు కొట్టేస్తారు. కాబట్టి కేసు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్లెయింటిఫ్ మీద ఉంటుంది. దానికి రిలవెంట్ గాను ప్లీడింగ్స్ పెట్టుకోవాలి, ఎవిడెన్స్ అన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇష్యూస్ బేస్ చేసుకొని ఎవిడెన్స్ అన్ని కూడా ప్రాపర్ గాను ప్లాన్డ్ గా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఎగ్జిస్టింగ్ లాస్ ని ఇంటర్ప్రిట్ చేసుకొని మన ఆర్గ్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఎలా అంటే మన కేసుని ప్రూవ్ చేసుకునేలా ఉండాలి ప్లెయింటిఫ్ అనేవాడు. అదే మనం డిఫెండెంట్ సైడ్ ఉందా అనుకోండి, ప్లెయింటిఫ్ కి మన డిఫెండెంట్ సైడ్ మనం ఉండేటప్పుడు
మన ఎవిడెన్స్ అంతా కూడాను ఎలా డిస్ప్రూవ్ చేయాలి అని చూడాలి. దానికి రిలవెంట్ గాను లాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో చూడాలి. ఎలా అయినా సరే కేసుని డిస్ప్రూవ్ చేయాలి, కేసుని ఓడించాలి. ఆ విధంగానే ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జ్మెంట్. సో బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ కోర్ట్ గివ్స్ జడ్జ్మెంట్ అన్నమాట. జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? కోర్ట్ అపాన్ హియరింగ్ ఆఫ్ ద పార్టీస్ on either side shall pass judgment. Judgment should contain a concise statement of the case. Case ni concise ante brief ganu judgment mana judgment copy chusta ఉంటుంది. So concise statement of the case అంటే brief గా ఒక కేసు అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్ అంటే ఏంటి, ఇష్యూస్ అనేవి ఉంటాయి. డెసిషన్ దేర్ ఆన్ అంటే ఆ ఇష్యూస్ కి ఏ డెసిషన్ ఇచ్చారు. నెక్స్ట్ రీజన్ ఫర్ ద డెసిషన్, ఎందుకు ఆ డెసిషన్ ఇచ్చారు అనేది రీజన్ కూడా మెన్షన్ చేయాలి. అంటే ఏంటి, స్పీకింగ్ ఆర్డర్స్ లో ఉండాలన్నమాట జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ మస్ట్ బి రీజన్ అని ఉంటుంది కదా, అంటే జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారో ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, ఆర్డర్ 20లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జడ్జ్మెంట్ తర్వాత డిగ్రీ వస్తుంది అన్నమాట. ద కోర్ట్ సూన్ ఆఫ్టర్ ప్రొనౌన్సింగ్ ద జడ్జ్మెంట్ షల్ ప్రిపేర్ ఎ డిగ్రీ. డిగ్రీ ఇస్ నథింగ్ బట్ ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఇట్ కంటైన్స్ రిలీఫ్ ఆర్ రెమెడీ గ్రాంటెడ్ బై ద కోర్ట్. ఇది కూడా ఆర్డర్ 20. జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ డెల్ట్ విత్ అండర్ ఆర్డర్ 20 సిపిసి. ఏంటి, జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత డిగ్రీ అనేది ప్రొనౌన్స్ చేస్తారు. డిగ్రీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ద జడ్జ్మెంట్. అంటే లాస్ట్ పేర్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఈజ్ ద డిగ్రీ అవుతుంది అనమాట. అంటే ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ ఒకటే ఉంటుంది మనకి. తర్వాత డిగ్రీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏం చేయాలి, మనకి ఏ రిలీఫ్ ఇచ్చారు అనేది డిగ్రీలో చూస్తే సరిపోతుంది. మొత్తం డీటెయిల్ గా అయితే జడ్జ్మెంట్ లో ఉంటుంది. ఆపరేటివ్ పోర్షన్ అనేది డిగ్రీలో ఉంటుంది. నెక్స్ట్ మనకి డిగ్రీ వచ్చేసింది కదా. జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనకి కావాల్సిందే ఫ్రూట్స్ కావాలి, అంటే ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఇఫ్ ద డిగ్రీ పాస్ is not appealed within the time prescribed by law or the same is confirmed by the appellate court, judgment attains finality. జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత స్టిప్యులేటెడ్ టైంలో ప్రిస్క్రైబ్ పీరియడ్ లోన అపీల్కి వెళ్ళలేదు, లేకపోతే అపీల్కి వెళ్ళాడు కానీ అపీలేట్ కోర్టు కన్ఫర్మేషన్ ఆఫ్ ద లోవర్ కోర్ట్ డెసిషన్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు దానికి ఫైనాలిటీ అని వచ్చినట్టు లెక్క అన్నమాట. ద జడ్జ్మెంట్ విచ్ అటైన్స్ ఫైనాలిటీ, ఇట్ ఈస్ not obliged by the party against whom the liability is paid, the claimant can move the court for enforcement of the judgment. Finality వచ్చిన తర్వాత ఏంటి, కోర్ట్ ఏం చెప్పారో అదే అనేది ఫాలో అవ్వాలి. మీరు వీళ్ళకి సో అండ్ సో అమౌంట్ ఇవ్వాలి, లేదా పర్టికులర్ ప్రాపర్టీ ఇచ్చేయాలంటే ఇచ్చేయాలి. కానీ వాళ్ళు ఆ లయబిలిటీని కంప్లై చేయలేదు అనుకోండి, అప్పుడు క్లైమెంట్ ఏం చేస్తారు, కోర్టులో పిటిషన్ వేస్తారు అన్నమాట. ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఎగ్జిక్యూషన్ అనేది ఆర్డర్ 21. ఇట్ కంటైన్స్ 106 రూల్స్. అంటే సిపిసి అంతటిలోకిను ఎక్కువ రూల్స్ అనేది ఆర్డర్ 21 లోనే ఉన్నాయండి. నెక్స్ట్ అపీల్. The aggrieved person by judgment and decree of the court can file an appeal. జనరల్ గా డిగ్రీ ఆర్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ వచ్చింది అనుకోండి, 1 పర్సన్ ఫేవరబుల్ గా వస్తుంది, 1 పర్సన్ కి ఎగ్నెస్ట్ గా వస్తుంది. ఎగ్నెస్ట్ గా వచ్చే వాళ్ళని అగ్రీవ్డ్ పర్సన్ అంటారు. జనరల్ గానే అగ్రీవ్డ్ పర్సన్ ఏం చేస్తారు, అపీలేట్ కోర్ట్ లో ఛాలెంజ్ చేస్తారు. అలా కోర్టుకి వెళ్తుంది. ద మోడ్ అండ్ మేనర్ ఆఫ్ ఫైలింగ్ అపీల్ ఇస్ డెల్ట్ అండర్ ఆర్డర్ సెక్షన్స్ 96 to 112 and ఆర్డర్ 41 సిపిసి. అపీల్ గురించి సెక్షన్స్ 96 to 112 అండ్
ఫస్ట్ అపీలేట్ కోర్ట్ ఆర్డర్ 41 గురించి చెప్తుంది అనమాట. ఎందుకు మనకి జనరల్ గాను అపీల్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే జడ్జెస్ కూడా హ్యూమన్ బీయింగ్సే కాబట్టి మనిషి అనే వాళ్ళు తప్పులు చేయడం సహజం కాబట్టి అగ్రీడ్ పర్సన్ కి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి అపీల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. Appellate proceedings are treated as part of the same proceeding and merged with the suit. అంటే appeal is the continuation of the suit అన్నమాట. కాబట్టి ప్రతి సూట్ కి కూడా అట్లీస్ట్ 1 అపీల్ అయినా ఉండాలి. ఎందుకంటే జడ్జెస్ కూడా హ్యూమన్ బీయింగ్సే కాబట్టి అట్లీస్ట్ 1 అపీల్ ఉండాలి అని చెప్పారనమాట. కానీ అపీల్ కి వెళ్ళాలన్నా కూడా సిపిసిలో ఏ జడ్జ్మెంట్స్ ఆర్ ఆర్డర్స్ కి అపీల్ ఉంటుందో వాటిని విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ సిపిసి అన్నట్లయితేనే అపీల్ ఉంటుంది అనమాట. కొన్ని వాటికి అపీల్ అనేది ఉండదు. అపీల్ ఉన్నట్లయితేనే అపీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ అపీలేట్ కోర్ట్ విల్ హ్యావ్ ఆల్ పవర్స్ ఆఫ్ ట్రయల్ కోర్ట్. ఫస్ట్ అపీలేట్ కోర్టుకి ట్రయల్ కోర్టుకి ఏ పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ ఉంటాయి. ఇంకా అపీలేట్ కోర్టులో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదన్నమాట. కోర్టుకి కాస్త డిస్క్రిప్షన్ అనేది కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.